లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హిట్వర్ సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శైలేష్ కొలను మధ్యలో శైలేష్ విక్టరీ వెంకటేష్ హీరోగా సైంధవ్ అనే సినిమాను కూడా తీశాడు. గతేడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచిన విషయం అయితే తెలుసు. ఇంకా చెప్పాలంటే సైంధవ్ సినిమా దారుణమైన ఫ్లాప్ గానే మిగిలిపోయింది. రీసెంట్ గా హిట్ 3తో సక్సెస్ అందుకున్న శైలేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెంకటేష్ తో తన అనుబంధాన్ని రిలేషన్షిప్ ను షేర్ చేసుకున్నారు. తమ కలయికలో వచ్చిన సైంధవ్ సినిమా అనుకున్న అంచనాలను అయితే అందుకోలేకపోయిందని, ఎప్పటికైనా వెంకీ గారితో మళ్ళీ సినిమా తీసి మంచి హిట్ ను ఇస్తానని చెప్పాడు. సైంధవ్ రిలీజ్ అయ్యాక 2 వారాల పాటు రోజు ఉదయాన్నే 9 గంటలకు వెంకీ సార్ నుంచి ఫోన్ వచ్చేదని, రిజల్ట్ ను పట్టించుకోకు, డల్ గా ఉండకు, లేచి ఆఫీస్ కి వెళ్ళు, రోజు 20 పేజీలు ఏదో ఒకటి రాసుకో అంటూ మోటివేట్ చేసేవారని, తన ఆఫీస్ కి పిలిచి చాలాసేపు మాట్లాడేవారని, సినిమాలు తమ రిజల్ట్ తమ బాండింగ్ ను ఏ విధంగా ప్రభావితం చేయలేదని, ఆ టైంలో ఆయన ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనని, ఆయనతో తీసిన సైంధవ్ ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమా తర్వాత వెంకీ సార్ ఫ్యామిలీ మెంబర్ అయిపోయానని చెప్పారు శైలేష్. వెంకీకి తన కొడుకు రోజు 5-6 వీడియోలు పంపిస్తారని, దానికి ఆయన కూడా రిప్లై ఇస్తుంటారని, వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందని, రీసెంట్ గా చెట్లు కొట్టే విషయంలో వెంకీ గారు ఫోన్ చేసి వెంకీ మామ చెట్లు కొట్టేస్తున్నారు, ఏదో ఒకటి చెయ్యి మామ అంటూ కంప్లైంట్ చేశాడని, వారిద్దరి మధ్య ఒక రకమైన ఫ్రెండ్షిప్ ఉందని కూడా శైలేష్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఆల్రెడీ తామిద్దరం కలిసి ఒక సినిమా చేయాలని మాట్లాడుకున్నామని, ఖచ్చితంగా ఇద్దరం కలిసి సాలిడ్ కంబ్యాక్ ఇస్తామని, తమ బ్యూటిఫుల్ రిలేషన్ ఆ సినిమాను మరింత మెరుగు చేస్తుందని చెప్పారు శైలేష్. ఆయనకు మంచి హిట్ ఇస్తే అదే ఆయనకు తాను చేసే మంచి అవుతుందని, దానిపై తాను వర్క్ చేస్తున్నట్లు కూడా శైలేష్ చెప్పారు.